అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బీ అధ్యక్షతన శ్రామిక మహిళా రంగాలు మహిళా సంఘం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ రెహానా బేగం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి అన్నపూర్ణమ్మ మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1910 నుంచి జరుపుకుంటున్నామని, ఏదైతే పని గంటల కోసం, ఓటు హక్కు కోసం, శాంతి కోసం ఆనాటి మహిళలు ఉద్యమించి ప్రాణాలు త్యాగం చేసి సాధించారని, అయితే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక మహిళలపై భారాలు మోపుతున్నారని, శ్రమకు తగిన వేతనం కావాలని పోరాటం చేస్తే వారిపై నిర్బంధాలు, పోలీసు లాఠీలు ప్రయోగిస్తున్నారని, మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధంతో ఓ భయానక ఆందోళనలో ప్రజలు ఉన్నారన్నారు. స్వాతంత్రం రాకముందు నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేసి ఎంతో మంది కార్మికులు ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ పేరుతో కార్మికుల భవిష్యత్తును అంధకారం చేసే విధంగా తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మన సమస్యల పరిష్కారం కోసం నడుం కట్టాలని, స్కీమ్ వర్కర్స్ కనీస వేతనాలు పెంచుకునేలా, అశ్లీల చిత్రాలు, మద్యం, మత్తు పదార్థాలను అరికట్టేంత వరకు పోరాటం చేయాలని, ఆ దిశగా మహిళలందరూ కూడా చైతన్యవంతులం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి శివకుమారి, అంగన్వాడీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుజాతమ్మ, శేషమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మధుసూదన, మున్సిపల్ రంగం మహిళా నాయకులు చంద్రమ్మ, మాధవి, కె పద్మ, ఎన్వి సుబ్బయ్య, షేక్ షాహీనా బేగం, షేక్ షంషాద్, అరిగెల రామమ్మ, ఎస్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఏదైతే ఆనాటి 1903 సంవత్సరంలో న్యూయార్క్లోని కోపెన్హెగెన్ ప్రాంతంలో ఒక బట్టల మిల్లులో పనిచేసేటువంటి మహిళలు మాకు పని గంటలు కావాలి, మాకు కూడా శ్రమకు తగిన వేతనం కావాలి, మాకు పట్టెడు అన్నం కావాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలి, ఓటు హక్కు కావాలని ఆ రోజు నినదించి పోరాటంలోకి వచ్చారో, పోరాటంలోకి వచ్చి వేలాది మంది మహిళలు చనిపోవడం, అసువులు బాశారు. కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ అదే సందర్భంలో ప్రస్తుతం మనం ఈరోజు భారతదేశంలో ఉన్నాం. మనం చూస్తున్నాం, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడుల సందర్భంగా దేశం ఒక యుద్ధంతో అట్టుడికిపోతుంది. అందరం కూడా భయాందోళనలో ఉన్నాం. రేపు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేటువంటిది. అదేవిధంగా ఇంకొక వైపు చూస్తే స్వాతంత్రం రాకముందు నుంచి ఎంతోమంది కార్మికులు వారి ప్రాణాల త్యాగాల ఫలితంగా కార్మిక చట్టాలను తీసుకొచ్చుకుంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలను అనగదొక్కి 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులని హింసించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలకు రాత్రిపూట కూడా నైట్ షిఫ్ట్ వేస్తున్నారు. పని గంటల పని విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. శ్రమకు తగిన వేతనం లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు. అదే సందర్భాన్ని ఈరోజు 2026 సంవత్సరంలో అఖిల అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేటువంటి సందర్భంలో కూడా మహిళలందరం కూడా మాకు పట్టెడు అన్నం కావాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలి, మహిళలకు రక్షణ కావాలి, శ్రమకు తగినటువంటి వేతనం కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి అనేటువంటి డిమాండ్స్ తోటి మేము పోరాటం చేయడానికి ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోరాటం 1909లో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం, పని గంటలు, అదేవిధంగా ఓటు హక్కు, వీటి కోసము అనేక మంది మహిళలు పోరాటం చేసి పోరాటాలు లెక్కొస్తే దాదాపుగా 15,000 మంది మహిళలు కూడా ప్రాణత్యాగం చేశారు. ఈరోజు ఈ సాధించుకున్నటువంటి హక్కులను ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొంగలో దొక్కి మహిళలకు నైట్ షిఫ్ట్ వేయడం చాలా దుర్మార్గం. ఏది ఏమైనా ప్రభుత్వం కానీ పాలకులు కానీ మహిళల పట్ల నిర్లక్ష్యంగా ఉండారు, మహిళా కార్మికుల పట్ల మరింత నిర్లక్ష్యంగా ఉండారు. పోరాటాలు లేకొస్తే మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, లాగేయడం అనే దుర్మార్గ పని ఉండారు. ఈ హక్కులు సాధించుకోవడంలో కష్టం ఎంత ఉందో అదే ఫలితాన్ని కూడా ఇప్పుడున్నటువంటి మహిళలు సాధించుకుంటారు. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి. మహిళా దినోత్సవం వచ్చినప్పుడే గౌరవించకూడదు. ఈ హక్కుల కోసం పోరాటం చేసి పోరాటాలకు వచ్చే మహిళలను నిరంతరం మహిళలుగా గుర్తించి మహిళల శక్తి సామర్థ్యాలు గుర్తించి గౌరవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మహిళ వంటింట్లో ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి చెప్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు సగభాగం ఉన్నట్టు మహిళలను మహిళలుగా గౌరవించాలి.
అదేవిధంగా ఈరోజు మహిళ విమానం ఎక్కుతుంది, తాడి చెట్లకి కళ్ళు గీస్తుంది. ఈ స్థాయిలో ఉన్నటువంటి సెకండరీగా చూస్తుంది. ఇది కరెక్ట్ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల్ని గౌరవించాలని, ఆ దశగా మహిళల పోరాటాలకు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే దశగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.